దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నామండి. తోటి సహదాసులు స్వర్ణరాయ గారిని బట్టి మరి పరిశుద్ధ సంఘం అంతటికి దేవినామాల శుభంలో ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. మరి ఈ దినం చాలా ప్రత్యేకమైనటువంటి దినము కాబట్టి ప్రత్యేక దినమైనటువంటి ఈ యొక్క పండుగ యొక్క శుభాశిస్సులు సిద్ధ దైవ సేవకునిగా, దాసునిగా, సంఘ కాపరిగా పునరుత్థాన పండుగ శుభములు ఆశీస్సులు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. He is risen. Jesus Christ is risen. It is the day of resurrection, the festival of resurrection. It is not Easter. ఆ ఈస్టర్ అనే పదము క్రైస్తవ సంఘంలో సైతాన్ చేత చొప్పించబడినటువంటి పదం. ఈస్ట్రీ అన్నటువంటి దేవత పేరుతో ఆరాధించే ఆరాధనను ఆదిమ క్రైస్తవ సంఘములో సైతాన్ చేత చొప్పించబడినటువంటి ఈ పదవాక్యమై ఉంటుంది. కానీ ఇట్ ఈస్ నాట్ ఈస్టర్, ఇట్ ఈస్ రెజరెక్టెడ్. క్రైస్ట్ ఈజ్ రెజరెక్టెడ్ టుడే. 2015 సంవత్సరాల క్రితము మొన్నటి దినమున శుభశుక్రవారం దినమున మృతుడై ఈ దినాన మృత్యుంజుడైనటువంటి ఆ దేవాది దేవుని ఆరాధించినటువంటి దినం. ఎంత పరిశుద్ధమైనటువంటి దినమో మనం లెక్కించలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులైతేనేమి, క్రైస్తవేతరులైతేనేమి ఈ దినం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దిన యొక్క విశేషతను, మేలును, ఆశీర్వాదాలను ఆస్వాదిస్తారు. దేవుని ప్రియ బిడ్డలైనటువంటి వారు లోకమంతా ఎన్నో సంవత్సరాలు చూస్తుంది. 2015 సంవత్సరాల నుంచి ప్రపంచమంతా చూస్తుంది. ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజును ప్రపంచమంతా చూస్తుంది. తర్వాత ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ప్రపంచమంతా చూస్తుంది. సంశయము, సందేహము, అనుమానాలతో ఉన్నటువంటి సమాజంలో క్రీస్తు యొక్క పునరుత్థాన యొక్క సత్యాన్ని బహిర్గతపరచటయే పునరుత్థాన విజయం. మరణం పైన విజయము పునరుత్థాన విజయం. ఏ మానవుడు కూడా సృష్టి ఆది నుంచి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి మానవుడు ఎవరు లేరు. దైవ మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు తప్ప మరణమును జయించినటువంటి వ్యక్తి, మృత్యువును జయించినటువంటి వ్యక్తి, మరణపు కోరలను తెంచినటువంటి వ్యక్తి, మరణము ముళ్ళును తెంచినటువంటి వ్యక్తి, మానవునికి మరణం లేకుండా చేసినటువంటి వ్యక్తి. క్రీస్తు లేచెను, మనము కూడా లేచెను. Those who are in Christ, they have no death. ఫిజికల్ డెత్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గిట్టక తప్పదు. మట్టి శరీరంతో చేయబడినటువంటి ఆదాము యొక్క వంశావళి అయినటువంటి మానవాళి అంతా చనిపోవాల్సిందే. పుట్టుడు గిట్టుడు కోసమే. కానీ ప్రతి మానవునికి 2 మరణాలు ఉన్నాయి. శారీరక మరణము, ఆత్మీయమైనటువంటి మరణము. శారీరకంగా మరణించినప్పటికీ ఆత్మీయంగా విశ్వాసకి మరణం లేదు అన్నటువంటి విషయము శుభశుక్రవారం మనం నేర్చుకున్నాం. అవిశ్వాసులకు, క్రీస్తుని నమ్మనటువంటి వారికి, క్రీస్తుని ఎరగనటువంటి వారికి మరణం ఉంది. కానీ శారీరక మరణము, ఆత్మీయ మరణము ఉంది. కానీ విశ్వాసులైనటువంటి వారికి, క్రీస్తున్నటువంటి వారికి ఏ భయమో లేదు. నేను ఎప్పుడైనా చనిపోయినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఆయన చేతులకే వెళ్తాను. యేసు ప్రభువు వారు చివరిగా చెప్పినటువంటి మాట ఏంటండి? ఇంటు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. నీ చేతులకు తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మరి మనం ప్రతిదినం రాత్రి మన పడకలకు వెళ్ళక ముందు మనం ఏమైనా ప్రార్థన చేసుకుంటాం?
Into thy hands we commend our spirits, for thou hast redeemed us, O Lord, thou God of truth. సత్యవంతుడు దేవా, మమ్మల్ని విమోచించిన దేవా, మా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాము. ఎందుకంటే మాకు నిశ్చయిత ఉంది రేపు దినం నువ్వు లేపుతావని. నువ్వు సజీవుడైన దేవుడు కాబట్టి మమ్మల్ని కూడా సజీవంగా లేవనెత్తగలిగిన దేవుడు అని నమ్మకంతో మేము నిద్రిస్తున్నామని మనం పడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ దినము యొక్క ప్రశస్తత, ప్రాముఖ్యత 2 అంశాల గురించి నేను ధ్యానిద్దాం అనుకుంటున్నాను. మొదటిగా ఈ యొక్క పునరుత్థానం యొక్క ఇంపార్టెన్స్ స్త్రీలకే కలిగింది. నిజంగా చెప్పాలంటే ఇది స్త్రీల పండగ. పురుషులు పోగొట్టుకున్నారు. ఒకవేళ పురుషులు కోపం వస్తుందేమో, కానీ మేమెట్లా పోగొట్టుకున్నామయ్యా, ఎంతోమంది హర్షాక్షులు అయినారు కదా అనొచ్చు. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులు పారిపోయారు. మొన్నటి దినాన క్రీస్తు ప్రభువులు ఆ యొక్క శిలువ దగ్గర ఎవరు లేరు, కేవలం ఒకే ఒక శిష్యుడు, తాను మిక్కిలి ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు, యోహాను తల్లి గారు, మగ్దలేనే మరియా, మరియొక మరియా, తల్లి అయినటువంటి యేసు ప్రభు తల్లి అయిన మరియా, వారు మాత్రమే ఉన్నారు, స్త్రీలే. యేసు ప్రభు యొక్క శిలువ దగ్గర అందరూ దూరంగా ఉన్నారు. కానీ గలిలయ నుంచి వచ్చినటువంటి యేసు ప్రభువును వెంబడించినటువంటి రొమ్ములు కొట్టుకున్నటువంటి స్త్రీలు, ఆయన వెంబడించిన స్త్రీలు, గలిలయ నుంచి వెంబడించినటువంటి స్త్రీలు, యేసు ప్రభు సమాధి శిలువ క్రిందనే 4 మరియలు, ఒక శిష్యుడు. ఒక శిష్యుడైతే డబ్బు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, అప్పగించాడు, వెళ్ళిపోయినాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. యూదా ఇస్కరియోతు డబ్బు తీసుకున్నాడు, ఆ తర్వాత మనకందరికి తెలిసిందే, కొరేసుకొని చనిపోయాడు. మిగతా 10 మంది శిష్యులు ఎక్కడో దాచిపెట్టుకున్నారు, పారిపోయినారు. ఈ దినాన్ని కూడా, పునరుత్థాన దినాన్ని కూడా తెల్లవారుతున్న ఆదివారం ఇంకనో తెల్లవారక ముందే ఆ సమాధి దగ్గరికి పరిగెత్తినటువంటి స్త్రీలు. యూదుల యొక్క ఆచార ప్రకారం మరి 3వ దినమున సమాధిలో ఉంచినటువంటి వ్యక్తులకు సుగంధ ద్రవ్యాలు పూయడం అన్నటువంటిది వారి ఆచారం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలతో చుట్టి, లెనన్ క్లాత్ చుట్టి, మొత్తం అంతా తల భాగం మాత్రం రుమాలు ఉంటుంది, మిగతాదంతా పేద వస్త్రాలకు చుట్టు పెట్టింటారు. వాటిపైన మళ్ళా ఇప్పుడు మనం స్ప్రే చేస్తాం చూడండి, చనిపోయినటువంటి వాళ్ళను ఆ యొక్క కాఫీన్లో పెట్టేసి స్ప్రే చేస్తున్నట్టు. మరి అప్పట్లో స్ప్రేలు లేవు కాబట్టి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని 3వ దినం కోసం ఎదురు చూస్తూ వారి యొక్క బంధువుల సమాధి దగ్గరికి వెళ్ళేసేసి ఆ ఉన్నటువంటి కొద్దిపాటి రాయో లేకపోతే అవి ఆ ప్రదేశం అంతా రాతి ప్రదేశము, కొండ ప్రదేశము కాబట్టి ఆ యొక్క రాతి మరి గుహలలో వాళ్ళు తొలిపించుకున్నటువంటి ప్రదేశాలలో పెట్టేవారు. కాబట్టి పైన ఒక రాయి ఉండేది, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి వాసన వచ్చేది కాదు. మరి 3వ దినం కుళ్ళిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో చేసేవారు. అదేవిధంగా మరి స్త్రీలు కూడా, మగ్దలేనే మరియా, ఇతర స్త్రీలు, సలోమియు యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినట్టు చూస్తున్నాం. మొట్టమొదట యేసు ప్రభు కనిపించింది మగ్దలేనే మరియకి కనిపించాడు. కాబట్టి ఇది స్త్రీల పండుగ అనడంలో అత్యుక్తి కాని కాదు. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమాధాన పండుగ. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి సమాధానం తీసుకొచ్చాడు. నేను శాంతినే కోరుచున్నాను, కానీ నేను లోకంలో ఆ శాంతిని కోరుకుంటలేదంటున్నాను. ఆయన జన్మించినప్పుడు భూలోకంలో మరి గాన ప్రతిగానంలో దేవదూతలు చేశారు. మరి ఈ దినాన మీకు సమాధానము కలుగునగాక అన్నాడు యేసు. స్త్రీలతో అన్నాడు, మీకు సమాధానం కలుగునగాక. మీరు వెళ్ళి నా యొక్క శిష్యులకు అన్నాడా, నా యొక్క సహోదరుల దగ్గరికి వెళ్ళి, నేను మీకన్నా ముందుగా నేను గలిలయకు వెళుచున్నాను, అక్కడ మీరు నన్ను కనుగొందురు. సో ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి వారు శుభ శుక్రవారమున అరిమతయ యోసేపు యొక్క సమాధిలో పెట్టబడినది చూచారు. దొర్లించబడిన రాయిని కూడా చూచారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు గారి దగ్గరికి వెళ్ళి
అనుమతి పొంది అయ్యా 3వ దినం లేస్తానని చెప్పాడు, కాబట్టి ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోతారేమో, కాబట్టి సమాధిని భద్రపరచండి అని కూడా చెప్పారు. పేతురు అన్నారు, ఇదిగో సైనికులు కావలి వారు మీరు చేతిలో ఉన్నారు కదా, మరి సైనికులు తీసుకువెళ్ళి భద్రపరచమన్నారు. ఇక్కడ 2 రకాలైన సైనికులు ఉన్నారు. రోమన్ సోల్జర్స్ ఆర్ డిఫరెంట్, హైర్డ్ సర్వెంట్స్ ఆర్ డిఫరెంట్, పెయిడ్ సర్వెంట్స్ ఆర్ డిఫరెంట్. రోమీలే టెంపుల్ గార్డ్స్ అంటారు. యెరూషలేం టెంపుల్లో ప్రధాన యాజకులకు, తర్వాత ఈ యొక్క పరిసయ్యులకు, సద్దుకైలు, సన్హెద్రీన్ సభ అన్నటువంటి వారికి, గొప్పవారికి మందిరం కాపాడేందుకు రోమా ప్రభుత్వానికి వీళ్ళు డబ్బులు కట్టి రోమా సైనికులను గాడ్స్గా నియమించుకుంటారు. ఎందుకంటే వారికి భయం, ఎప్పుడు ఏ తిరుగుబాటుదారులు వస్తారో, ఎప్పుడు బరపా లాంటి వాళ్ళు వస్తారో, ఎప్పుడు రోమీలపై తిరుగుబాటు చేయవలసి వస్తుందో, ఎప్పుడు కుట్రలు జరుగుతాయో. ఎందుకనగా కుట్రలకు అన్నిటి కారణము టెంపులే. టెంపుల్లోనే కుట్రలు పండుతుంటారు, టెంపుల్లోనే పనిష్మెంట్స్ ఇస్తుంటారు, ఎవరికి శిక్ష ఇవ్వాలి ఈ విధంగాని. అందుకోసం వారి యొక్క ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి రోమా ప్రభుత్వ అధికారం కింద ఉన్నటువంటి వారు కాబట్టి, హేరోదు రాజు కూడా సామంత రాజే, పరిపాలన అంతా రోమియోల చేతిలోనే ఉంది కాబట్టి హేరోదు రాజు కూడా రోమా సైనికులు ఆయన దగ్గర ఉంటున్నారు. అట్లాగే ప్రధాన యాజకులు టెంపుల్ గార్డ్స్ గా రోమియోలు పెట్టుకున్నారు, రోమా సోల్జర్స్ ని పెట్టుకున్నారు. అప్పుడు పిలాతు గారు ఉన్నారు, ఓకే మీ దగ్గర సైనికులు ఉన్నారు కదా, కాపలా వారుగా ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్లి మీరు కాపలా పెట్టండి అన్నప్పుడు, మరి మనం 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనము 65వ వచనమును గమనిస్తే, అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడానికి వారు తెచ్చుకున్నారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఆ యొక్క రాయి ఎంత తెలుసా అండి? సమాధి మీద దొరికించిన రాయి 2 టన్నులు. 2 టన్నులు బరువు ఉన్నటువంటి రాయిని సమాధి ముందు పెట్టి దొరిలించి మరి వాటికి ఏం చేశారట? ముద్రలు వేశారు. ఎన్ని ముద్రలు వేసి ఉండొచ్చండి? ఎక్కడ బైబిల్ రాసిందా ముద్రలు వేసినారు అన్నది? ఎన్ని ముద్రలు వేస్తారు? 7 సీల్స్ వేస్తారు, 7 ముద్రలు. అది రోమా రాజు ముద్రికతో 7 ముద్రలు వేస్తారు. గొలుసులతో కట్టేస్తారు. గొలుసులు కట్టేసేసి గొలుసులు లాక్ చేసి ఆ లాక్స్ మళ్ళా ఈ లెక్కతోటి సీల్ చేసేసి రోమా గవర్నర్ యొక్క ఆ యొక్క ఏ యొక్క సైన్యాధిపతికి అయితే అప్పచెప్పారో ఆ సైన్యాధిపతి ఒక సెంచూరియన్ 100 మంది సైనికులు కాపలాదారులు ఒక శతాధిపతి కింద ఉంటే ఆ యొక్క ముద్రలు 7 వైపులా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాధి చుట్టూ ముద్రలు వేసి దాన్ని భద్రపరిచి వెళ్ళిపోయారు. ఎంత భయపడినారు చూడండి. అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు ఆ యొక్క యూదులు ఇచ్చినటువంటి విలువ ఏంటి? 3వ దినం ఆయన లేస్తాడు అన్నటువంటిది వారు నమ్ముతున్నారా నమ్మలేదా? 100% నమ్మారు. నమ్మి అందులో మళ్ళా ఒక్క మాట కలిపారు, అది సైతాన్ కలిపిన మాట. ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతారేమో, మళ్ళీ అక్కడ ఒకటి డౌట్. 2 టన్నుల బరువు ఉన్నటువంటి సమాధికి ఎన్ని సీల్స్ వేసి చైన్స్ తోటి లాక్ చేసి పెడితే పారిపోయినటువంటి ఈ యొక్క 10 మంది శిష్యులు వచ్చి ఆ యొక్క ముద్రను తొలగించి 100 మంది రోమా సైనికులు కాపలా కాస్తుంటే వారందరినీ కాదనక 12 మంది వచ్చేసేసి ఆ యొక్క 2 టన్నుల రాతిని పక్కకు జరిపి సీల్స్ తీసి ఆ యొక్క చైన్స్ తొలగించి తీసుకుని వెళ్ళగలిగినటువంటి ధైర్యము శిష్యులకు ఉందండి. ఒక్క మాట మనం ఆలోచిద్దాం, స్పిరిచువల్ గా ఆలోచిద్దామండి, ఆత్మీయంగా ఆలోచిద్దాం. కానీ అక్కడ ఏమని వ్రాయబడింది? ఇప్పటికి కూడా యూదులలో అదే నమ్మకం వ్యాపించింది, శిష్యులే ఎత్తుకుపోయినారు అన్నటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం చాలా ఆలస్యంగా నెరవేరుతుంది, కానీ అబద్ధం అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మీరు 28వ అధ్యాయం మీరు దయచేసి చూస్తే ఎంత చక్కగా జరిగిందో మీకు తెలుస్తుంది. ఆ యొక్క ఉదయకాలమున దేవుని దూత వచ్చి ఆ యొక్క సమాధి పైన కాలు మోపగా ఏం జరిగిందండి?
మహాభూకంపం అంట. శుక్రవారం రోజు భూకంపం జరిగింది. బండలు బద్దలైనాయి, పర్వతాలు బద్దలైనాయి, సమాధులు తెరబడినాయి. పరిశుద్ధులైనటువంటి వారు అనేకులు శుక్రవారం అన్న సమాధుల నుంచి బయటకు వచ్చి పునరుత్థాన దినమున యేసు ప్రభువుతో సహా వారు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించబడి ఉన్నారు. అనేకులు కగబడ్డారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చనిపోయినటువంటి మృతులు, ఎప్పుడెప్పుడో చనిపోయినటువంటి మృతులు, పరిశుద్ధులైన మృతులు, వాళ్ళ తాత ముత్తాతలు చనిపోయినటువంటి వారు యెరూషలేముకి వచ్చి వారి ఇంట్లోకి వచ్చేస్తే ఏమనుకుంటారండి? ఎప్పుడో 30 సంవత్సరాల కింద చనిపోయినటువంటి వ్యక్తి సమాధిలో నుంచి లేచి వచ్చేసి ఇల్లు తలుపు కొడుతుంటే, ఆదివారం పొద్దున్నే తలుపు కొడుతుంటే తలుపు తెరిచి చూస్తాను ఏమనిపిస్తుంది అనుకో? దయ్యం వచ్చిందా, భూతం వచ్చిందా, ఎట్లా వచ్చింది అని చెప్పేసి భయపడతారా లేదా? మరి వారి సాక్ష్యము కుమారు ఆ యొక్క పరిశుద్ధుల యొక్క సాక్ష్యము యెరూషలేము పట్టణంలో మారుమోగినది. ఒకరా ఇద్దరా? అనేక పరిశుద్ధుల యొక్క శవములు పరిశుద్ధ పట్టణంలోకి వచ్చి వారి వారి బంధువులకు కనిపించి సాక్ష్యం చెప్తున్నాయి. మొట్టమొదటి అపోస్తలురాలు ఎవరో తెలుసా అండి? మగ్దలేనే మరియమ్మనే. యేసు ప్రభువును చూసిన మగ్దలేనే మరియమ్మనే. నా యొక్క సహోదరుల దగ్గర వెళ్ళి నేను గలిలయలో మీకన్నా ముందుగా వెళ్తాను. అదే దూత కూడా చెప్పాడు, అయ్యా సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైనటువంటి వ్యక్తిని మీరు ఇంకా ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన మీతో బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పినట్టు బోధనలు వినలేదా? నన్ను మీరు గలిలయలో కనుగొనుదురు. మరి ఇక్కడ ఉన్నటువంటి కల్వరి సమాధి ఖాళీ సమాధి, ఎంప్టీ టూమ్. అక్కడ గలిలయలో విజయోత్సవం జరుగుతుంది, విజయోత్సవం ర్యాలీ జరుగుతుంది. గలిలయలో ప్రత్యక్షత, అక్కడికి వెళ్ళి చూడకున్నాడు. మరి శిష్యులు నమ్మారండి ప్రభువును? వారు ఎక్కడికి వెళ్ళాలా? సమాధి దగ్గర కాదు వాళ్ళు వెళ్ళవలసి ఉండింది, గలిలయకి వెళ్ళి ఉండాల్సింది. ఎందుకంటే ఆయన నజరేయుడైనటువంటి గలిలయుడైనటువంటి నజరేతు వాస్తవ్యుడు. ఆయన పుట్టిన స్థలంలోనికి వెళ్ళాడు. పునరుత్థానానికి మొట్టమొదటిగా గలిలయకే. సో గలిలయ యొక్క ప్రాశస్తత, ప్రాధాన్యత వాళ్ళు నమ్మలేదు గలిలయస్తులు. ఎందుకు? ఎప్పుడెప్పుడో చేస్తున్నావు నీ యొక్క అద్భుత కార్యాలు నీ ప్రజల మధ్యన మాకెందుకు? తన సొంత సహోదరులే నమ్మలేకపోయారు, తన కజిన్సే నమ్మలేకపోయినారు, తన స్వకీయులు నమ్మలేకపోయినారు, తన కుటుంబ సభ్యులే నమ్మలేకపోయినారు, ఒక్క తల్లి తప్ప. ఎందుకంటే హృదయంలోనికి ఆ యొక్క వేదనాభరితమైనటువంటి బాణం దూసుకుపోవాలి కాబట్టి, ప్రవచనాలన్నీ ఆమె చూస్తుంది కాబట్టి. మరి యూదులు, ఆనాటి యూదులు నమ్మలేకపోయారు. మరి పునరుత్థానం నమ్ముతారా అండి? రెజరెక్టెడ్ అయినా అంటే నమ్ముతారా యూదులు? దే ఆర్ స్టిల్ స్టిఫ్నెక్డ్ పీపుల్. అంటే మెడ వంచనటువంటి వాళ్ళు. మేము అబ్రహాము సంతానమే, మేము ఎవరికి మీద దాసులం కాదు అన్నటువంటి చాలా కఠినమైనటువంటి హృదయం లేకుండా. అందుకని వేసుకోబోన్నాడు, మీరు రాతి కూడా తీసేసుకొని మాంస హృదయాలు పెట్టుకోండి అని అవి తిరగండి. సో దేవుడు బిడ్డలారా, మరి దూత వాళ్ళకి తెలియజేసింది. సరే వెళ్ళి మరియమ్మ గారు శిష్యులకు చెప్పారు. 2 శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు, మిగతా ఎవరు రాలేదు. పేతురు, యోహానే వచ్చారు. మరి పేతురు కన్నా యోహాను కొంచెం యంగ్ కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క సమాధి నుంచి వంగి చూచాడు. అప్పటికే మరి ఇంకో గొప్ప కార్యం జరిగింది. వీళ్ళు రాకముందే ఆ దూత యొక్క ముఖము మెరుగు వలె ప్రకాశించిందట. భూకంపం రావడం ఒక ఎత్తు అయితే, ఆ దూతను చూస్తానే మెరుగులాగా వచ్చేసేసి వాళ్ళు చనిపోయిన కావలి వారు చనిపోయిన వారి వల్లే పడి ఉన్నారు. అందులో కొందరు తేరుకొని పరుగున ఎక్కడికి వెళ్ళారట? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా సమాధి తొలగిపోయింది, ముద్ర తొలగిపోయింది, శిలులు తొలగిపోయాయి, దూత వచ్చి పరలోకి నుంచింది, భూకంపం జరిగిపోయింది, సమాధులను అక్కడ ఉన్నటువంటి సమాధుల నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమని కేకలు? హల్లెలూయా, రెజరెక్టెడ్ క్రైస్ట్, క్రీస్తు లేచెను హల్లెలూయా. ఇప్పుడు మనం పాట పాడినారు వాళ్ళు. క్రీస్తు లేచెను హల్లెలూయా అనుకుంటూ మరి అనేక మంది మరి యెరూషలేము పట్టణంలోకి వచ్చారండి, ఆ యొక్క కల్వరి ప్రాంతం నుంచి, సమాధులలో నుంచి అన్నప్పుడు మరి వీళ్ళు కూడా ఏమైపోయినారు? దిగుసుకపోయినారు. చూడండి, వాక్యం చదవండి తర్వాత, ఇంటికి అయిన తర్వాత ఆ యొక్క ప్రధాన యాజకులు కూడా దిగులు చెంది, భయం చెంది మరి ఏమైపోతుందో పరిస్థితి అని చెప్పేసి ఏం చేసినారు? చాలా ద్రవ్యం ఇచ్చి వారికి, అయ్యా ఈ డబ్బు తీసుకోండి, మీరు
ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకపోయినారని చెప్పండి. మరి అయ్యా నీకు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తాను ప్రకాష్ రావు గారు, ఈ మందిరం ఖాళీ చేసేసి మీరు వెళ్ళిపోండి అంటే నేనేం చేస్తా? 10 కోట్లు వస్తే చాలు కదా ఆయన, నా జీవితం ధన్యం అయిపోతుంది, ఎందుకు ఈ శ్రమ నాకు అనుకుని చెప్పేసి వెళ్తానా? ఏమా వెళ్తానా వెళ్ళలేను చెప్పండి మీరు. మరి 10 సంవత్సరాల నుంచి కూడా మనం మందిరం పెట్టుకుని దేవుని ఆరాధిస్తున్నాము, అనేక శ్రమలు ఎదుర్కొన్నాం, కష్టాలు ఎదుర్కొన్నాం. వస్తాయి శ్రమలు, రావని కాదు. సైతాన్ అనేక రీతిలుగా శుద్ధిస్తుంది, అవమానపరుస్తుంది. మందిరం పైన ఉన్నట్టు మందిరం పూలు కొట్టించేసి కిందికి పంపించింది. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క కార్యము, ఆయన కాడి ఎత్తుకున్న తర్వాత మనం దించగలమా? ఎన్నడూ దున్నని బీడు భూముల కోసమని ఈ యొక్క స్లమ్లోకి వచ్చేసేసి మాకు సిటీ లేకనా, రానాక లేకనా, మంచి ఫస్ట్ క్లాస్ క్వార్టర్స్ యూనివర్సిటీలో, అంత సెంటర్ ఆఫ్ ద ప్లేసెస్లో ఎక్కడెక్కడి నుంచి వదిలిపెట్టుకొని ఈ యొక్క రిమోట్ ప్లేస్కి వచ్చేసి దేవుని సేవ చేయవలసిన అవసరం వచ్చింది. గాడ్స్ కాల్ అంతే. దేవుడు అరే పోయి అక్కడ నా పని చేయపో అన్నాడు, ఇక్కడికి వచ్చాము. మరి మోకాళ్ళ పోతే నీళ్ళల్లో మేము ఇక్కడ నివాసం చేసాం. పైన ఎగువ చెరువు తెగిపోతుందంటే రాత్రి అంతా మేలుకొని ఉన్నాం పైన మందిరంలో. అటువంటి అనేక పరిస్థితులు వచ్చాయి. మరి డబ్బు ఇస్తామంటే ఎవరైనా ఆశపడరా? మంచి మూటలు దొరికేకల్లా వీళ్ళేమైంది, కొందరు మాత్రమే ఆ యొక్క సైనికుల కాలువలో, కొందరు మాత్రమే మిగతా అక్కడే ఉన్నారు, కొందరు మాత్రము ఈ ప్రధాన యాజకుడికి వెళ్ళారు. మరి కొందరు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చండి? 100 మంది సైనికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు డ్యూటీ చేసినటువంటి వారు 16 మంది. తర్వాత నేను చెప్తా. మరి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సీల్ చేసిన తర్వాత కావలి వారు వచ్చారు. ఒక సెంచురీ, ఒక శతాధిపతి. ఎప్పటికి కూడా రోమా సైనికులు ఒక శతాధిపతి కింద 100 మంది సైనికులు పంపిస్తారు. ఒక్కొక్క సైనికుడు రోమన్ లా ప్రకారము ఒక్కొక్క సైనికుని యొక్క చేతిలో కత్తి, 2 వైపులా పదును కలిగినటువంటి కత్తి 2 అడుగులు ఉంటుంది. వారి చెయ్యి 2 అడుగులు ఉంటుంది. అంటే మొత్తం 4 అడుగులు. చెయ్యి చాపితే రోమా సైనికుడు ప్రతి ఒక్కరు వాళ్ళ 600 ఫీట్ పైచిల్కే ఉంటారు రోమన్ సోల్జర్స్. అట్లుంటేనే రోమా ఆర్మీలో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి చేయి చాపితే 4 అడుగులు ఉంటుంది. ఒక్కొక్క సైనికుడు 4 అడుగుల స్థలాన్ని కాపాడాల. ఎటుపక్కైనా కూడా తన ముందు, తన వెనక, తన కుడి ఎడమల 4 అడుగులు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఆ 4 అడుగుల మధ్యనే శత్రు చేతి చంపబడాలి. కానీ 4 అడుగుల స్థలాన్ని మాత్రం దాటి రాకూడదు. వీలైతే 4 అడుగుల నుంచి ఇంకా 4 అడుగుల స్థలం జయించుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఈ సైనికులు కూడా తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణంలో 4 సైనికులు 16 మంది 8 గంటలు డ్యూటీ చేస్తున్నారు. అది ఆ 8 గంటల నైట్ డ్యూటీ అనేటువంటిది రోమన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు కూడా నైట్ షిఫ్ట్స్ కూడా 8 o'clock వరకు చేస్తూనే ఉంటాం. అంత మాత్రమే కాదు, వాడు మనకన్నా అడ్వాన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళ దగ్గర సెంచురీ దగ్గర ఒక క్లాక్ పెడతారు. దాని పేరు టెల్ టేల్ క్లాక్. టెల్ టేల్ క్లాక్ అంటే మన కథ చెప్పే గడియారం. టెల్ టేల్ అంటే ఆ సైనికుడు నిద్రపోయలేదా ఆ యొక్క పంచింగ్ ఉంటుంది. ఆ యొక్క ప్లేస్లోకి వెళ్ళేసేసి పంచింగ్ చేసుకొని వస్తే లోపల ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ లో పంచ్ చేసేది ఉంటుంది, టైం ఉంటుంది అక్కడ. కాబట్టి వాడు నిద్రపోలేదు, ఆ యొక్క పని కరెక్ట్ చేశాడని తెల్లారితేనే ఆ యొక్క శతాధిపతి అది ఓపెన్ చేసి చూసుకుంటాడు. అలాంటి క్లాక్స్ ఆ రోజుల నుంచే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో మా మ్యూజియంలో మేము కూడా అట్లే పెట్టేవాళ్ళం. మరి నిద్రపోతుంటే వెళ్ళేసేసేసి వాళ్ళకి ఆర్డర్లు కూడా వేసినటువంటి రోజులు ఉంటాయి. తెల్లారా ఇక్కడ నా అగ్రికల్చర్గా డిస్క్ చూసుకొని ఎవరు నిద్రపోయారు ఎవరు లేదని చెప్పి మెమోలు కూడా ఇచ్చేవాళ్ళం. కాబట్టి మరి మేము నిద్రపోచుండగా ఆయన శిష్యులు వచ్చి ప్రభు శరీరం ఎత్తుకొని పోయి అని సైనికులు ఏ విధంగా చెప్పగలరు? ఒక్క సైనికుడు పొరపాటు చేస్తే ఆ బెటాలియన్ మొత్తం సంహరించబడుతుంది. ఒక్క సైనికుల వల్ల పొరపాటు జరిగి కాపాడలేకపోతే 100 మంది సైనికులను సహస్రాధిపతి, వారిపైన ఉన్నటువంటి 1000 మందికి పెద్ద అయినటువంటి సహస్రాధిపతి చంపుతాడు. ఇంకా నో క్వశ్చన్, దాన్ని తిరిగేలేదు. రోమా చట్టానికి తిరుగున్నటువంటిది నో మర్సీ అంటారు. మరి అప్పటికి ఈ విధమైనటువంటి కలకలం ఉంది. డబ్బు తీసుకున్నారు, వెళ్ళాను. శుక్రవారం రోజున నేను ఒక విషయం చెప్పాను. పిలాత్ గవర్నర్ యొక్క అన్నటువంటి
వ్యక్తి సిలువకు అంటగట్టేటప్పుడు వచ్చినటువంటి, ఎందుకంటే తనకు నమ్మకమైన వాడు, పిలాతు గారి యొక్క భార్య యొక్క దగ్గరి బంధువు, సహోదరుడు వరుస అయ్యే వ్యక్తి, అతని వ్యక్తి మరి పిలాతు గారి బాడీగార్డు, అతనికి అసలు దృష్టి కానీ దీర్ఘ దృష్టి లేదని చెప్పా. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ యొక్క సైనికుడు బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీరు కారినప్పుడు ఆ రక్తం చుక్క ఈ యొక్క లాడ్నెస్ గారి యొక్క కళ్ళల్లో పడ్డప్పుడు అతనికి ఆ దూరదృష్టి కూడా కనిపించింది. హర్షదృష్టి కాకుండా కంప్లీట్ విజన్ వచ్చింది. పార్షియల్ బ్లైండ్నెస్ బై కంప్లీట్ గా ఆయన క్యూర్ అయిపోయిన వెంటనే అక్కడే మోకాళ్ళ పైన వంగి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చినటువంటి యేసు ప్రభు చనిపోయిన తర్వాత రక్షించబడినటువంటి మొట్టమొదటి రోమా సైనికుడు, రోమా సెంచూరియన్. సిలువలో రెండవ విధంగా రక్షించబడితే ప్రభు చనిపోయిన తర్వాత కూడా ఈయనను రక్షించుకున్నాడు. ఆ యొక్క సిలువ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శతాధిపతి, ఆ యొక్క సైనికులు ఒప్పుకొని మరి దేవుని యొక్క రక్షణను పొందుకున్నటువంటిది. శుక్రవారం రోజు వెళ్ళాడు, పిలాతు గారికి చెప్పాడు, అయ్యా ఇగో నా డ్యూటీ అయిపోయింది, నేను రిజైన్ చేస్తున్నాను, నా రాజముద్ర తీసేసుకో, నాకు అవసరం లేదు, నీ యొక్క రోమా పరిపాలన కింద నేను పరిపాలన చేయను, నేను యేసు ప్రభు శిష్యుని ఆయన అని ధైర్యంగా చెప్పాడు. అంతకు ముందు రాత్రి పిలాతు భార్య గురించి ఆ నీతిమంతి జోలికి పోవద్దయ్యా, ఈ రాత్రిని ఎంతో వేదన పొందాను. 2013లో మన యొక్క నిత్యజీవ మార్గం చూస్తే ఆమె కనిన కళ ప్రోక్యుల పిలాతు భార్య, ఆమె తన చెల్లికి రోమాకు రాసినటువంటి లెటరు, అంటే ఆమెకు ఆ రోజు రాత్రి ఏం కలగనిందో థర్స్డే రోజు రాత్రి తెల్లవారగా యేసు ప్రభు శిక్ష విధించక ముందు పొద్దున్నే ఒక లెటర్ పంపించింది. అయ్యా నీతిమంతి జోలికి పోతే నేను రాత్రంతా చాలా వేదన పడిన కలగన్నాను. ఆ కళ యొక్క ప్రతి ఇప్పుడు కూడా రోమన్ ఆర్కైవ్స్ లో వాటికన్ సిటీలో ఉంది. దానికి ప్రతి 2015 సంవత్సరంలో ఒక పుస్తకంలో ప్రింట్ చేస్తే ఆ కాపీ మన యొక్క నిత్యజీవ మార్గంలో కూడా మనం ప్రింట్ చేసుకున్నాం. మరి శుక్రవారం రోజునే ఆయన శతాధిపతి వెళ్ళి చెప్పాడు. అప్పటికే పిలాతు గారు చాలా ఆవేశంలో మరి ఎంతో వేదనతో ఉన్నటువంటి పరిస్థితిలో వెళ్ళారండి వీళ్ళు. అయ్యా మరి వాళ్ళు సైనికులు నిద్రపోతున్నారు, ఈ సైనికులు కూడా ఎంట పెట్టుకొని పోయింటారు, పోకుండా ఉంటారా? మరి చెప్పాలి కదా, గవర్నర్ గారు రిపోర్ట్ ఇవ్వాలి కదా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చి ముద్ర వేసి ఆ గ్రేవ్ను సమాధులంతా భద్రపరిచినప్పుడు మరి ఇంత కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరి పిల్లలకు తెలకుండా ఉంటుందా లేదా చెప్పకుండా ఉంటారా? మరి కొందరు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు, శతాధిపతి చెప్పకపోతే శతాధిపతికి ఖచ్చితంగా పనిష్మెంట్ వస్తుంది. సో శతాధిపతి కూడా పిల్లల దగ్గర పని చెప్తారు. ఇక్కడ నుంచి వీళ్ళు టెంపుల్ ప్రీస్టులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, శతాధిపతి వెళ్ళారు, ద్రవ్యం తీసుకున్న వాళ్ళు వెళ్ళారు. మరి ఇక్కడ ఏం జరిగిందండి? ట్రయల్ కోర్టు. పిలాతు గారి దగ్గర ఏం ట్రయల్ కోర్టు జరిగి ఉంటుంది? అయ్యా ఆ శిష్యులు చెప్పుకోపోయినారంటే అంత పిచ్చోళ్ళండి గవర్నర్. మరి ఆనాటి రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇటువంటి అబద్ధమైన సాక్ష్యాలు చెప్తే ఊరుకుంటారండి? మరి శిష్యులు ఎత్తుకపోయింటే శవం తీసుకొచ్చి నా దగ్గర ప్రొడ్యూస్ చేయండి. ఓకే, శిష్యులు ఎత్తుకపోయినారు చెప్తున్నారు కదా, ప్రధాన యాజకులు గారు, అన్న గారు, కైప గారు, ఓ పరిశీలున్నారా, మీరందరూ వచ్చారు, కట్టకట్టుకొని ఇచ్చారు, మరి వెళ్ళండి సైనికులు తీసుకెళ్లి మొత్తం ఎక్కడ పోయింటారు, ఎంత దూరం పోయింటారండి? నేను సూర్యపేటలో ఎంత దూరం పోయారు, సూర్యపేటలో కాచినటువంటి వాళ్ళు ఎంత దూరం పోయినారండి? దర్గాలు దాచిపెట్టుకున్నారు, మొత్తం చుట్టూ ఎన్కౌంటర్ చేసేసారు. నేను ముగ్గురు చంపాను లేదా? మరి ఎంత దూరం పోతారు? ఎరుషులు దాటి ఎక్కడికైనా పోతారు. ఇంకా ఎత్తుకుని చనిపోయినటువంటి వ్యక్తిని వేసుకొని ఎంత దూరం పరిగెత్తారండి? పరిగెత్తలేదు కదా. మరి ఎప్పుడో ఉండాలి కదా, ఎవరొకరు ఇంట్లో ఉండాలి కదా, 10 మంది శిష్యుల యొక్క ఇళ్ళలో ఎవరొకరు ఉండాలి కదా, ఇల్లు వెతకాలి కదా. మరి పిలాతు గారు కూడా అడిగింటారు, వెళ్ళండి తీసుకురండి. మరి శవాన్ని మరి సమాధిని భద్రం చేసిన వారు మరి ఆ యొక్క సమాధిలోంచి తీసుకెళ్తుంటే మరి సైనికులు ఏం చేసినారని శతాధిపతిని అడుగుతాడు. అయ్యా మేము ఎవరో నిద్రపోలేదని మేము డ్యూటీ చేస్తూనే ఉన్నాము, ఇగో దేవదూత వచ్చిందండి అని ఆ సాక్ష్యం కూడా చెప్పారు పిలాతు గారి దగ్గర. వీళ్ళు చెప్పేసి వీళ్ళు కూడా చెప్పారు. ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు ఏరా ఏం నిజం చెప్పండి అని గవర్నర్ గారు గట్టి గద్దిస్తే ఏం చెప్పింటారు? అయ్యా డబ్బులు సంచి తీసుకుని వాళ్ళు ఇట్లా చెప్పమన్నారయ్యా. ఖచ్చితంగా చెప్పారు, 100%. బైబిల్ గ్రంథం లేదు కానీ తప్పకుండా. ఎందుకంటే మరి పిలాతు గారు చాలా క్రూరుడు. అందుకోసమే మరి పిలాతు గారి భార్య మరి సీజర్ గారి యొక్క అగస్టస్ చక్రవర్తి గారికి మనవరాలు, సొంత మనవరాలు, కూతురు. అసలు యూదయ్య సమరయ్యను కంట్రోల్ చేసేందుకు చిన్న స్టేట్ అయినా కూడా అంత గొప్ప యోధుని
పిలాతును పంపిస్తే అందరూ అడిగినారు, అప్పుడున్నట్టు సెనేటర్స్ అందరూ, ఎందుకంటే మేము పెద్ద పెద్ద దేశాలు గౌరవాలు వెళ్తుంటే నేను చిన్న దేశము యూదయ గలిలయ సమరయ ఆ చిన్న రాష్ట్రాలకు వేసాడు నిన్ను అంటే సీజర్ గారు అన్నారు, అరే పిచ్చోళ్ళారా, అందరినీ కంట్రోల్ చేయొచ్చు కానీ ఆ జ్యూస్ని కంట్రోల్ చేయడం కష్టము, ఇగో వీడి వల్ల అవుతుంది, నా మనోడి వల్ల అవుతుంది, కాబట్టి అందుకని వాడిని అక్కడ అపాయింట్ చేస్తున్నాడు. మరి అటువంటి పిలాతు దగ్గర ఈ యొక్క నేరారోపణలు చేస్తే నిలబడతాయండి? మొత్తం అందరిని చంపమన్నాడు. ఆయన ఎదురుగున్నటువంటి బల్లను తోసేసింటాడు. ఇంకా వెళ్ళిపోండి. ఆ యొక్క ఇలా ప్రధాన యాజకులకు ఇంకా మొహం చెల్లక వచ్చేసేసేసి ఈ యొక్క ప్రాపగండ చెప్పడం మొదలుపెట్టుకున్నారు. జరిగినటువంటి సత్యాలే కండి సేమైనటువంటి దేవుడులారా. ఇప్పుడు 2 విషయాలు మనం ధ్యానించవచ్చిందండి పునరుత్థాన పండుగ యొక్క ప్రాశస్తతలో, ప్రాధాన్యతలో. 2 లోకాలు చాలా సంతోషంగా ఇదని పండుగ చేసుకుంటున్నాయి. ఒక లోకం అయితే చాలా కలవరపడిపోయింది. పరలోకంలో దేవుని దూతలు తెల్లని వస్త్రములు ధరించి జయోత్సవంతో పునరుత్థానుడైన క్రీస్తుకు జయ జయధ్వనులు చేశారు. మనం పాడుకున్నాం, జయ జయ యేసు, జయ యేసు, జయ క్రీస్తు, జయ జయ క్రీస్తు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పాట? అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దూతల యొక్క గానాలే, పరలోక దూతల యొక్క గానాలే మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మరి ఆనాటి మన మేధావులైనటువంటి కవీశ్వరులు మనకి నేర్పించి మరి పాడిస్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గీతాల ప్రార్థన. కాబట్టి పరలోకంలో పునరుత్థానుడుగా క్రీస్తు ప్రభు వారు, మీరు దయచేసి ఒక కీర్తనలో ఒక ప్రవచనం చూడండి. 68వ కీర్తన, మీరు చూడక్కర్లేనే చెప్తానండి. 68వ కీర్తన 18వ వచనంలో దావీదు మహారాజు గారు ఒక ప్రవచనము, ఒక లేఖనం చేశాడు, చెప్పాడు. ఆయన చనిపోకముందు క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచేది కూడా. ఆయన 22వ కీర్తన, 23, 24, 25 కీర్తనలంతా ఆయన యొక్క మరణ, పునరుత్థాన, తర్వాత పామ్ సండే, మంటల ఆదివారము, క్రీస్తు పునరుత్థానం గురించి ముందుగానే చెప్పాడు. నీవు ఆరోహణమైతివి, పట్టుబడిన వారిని చెరపట్టుకొని పోతివి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి అని చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనం 65వ కీర్తన 18వ వచనం యొక్క కీర్తన నెరవేరింది. మరి అంత మాత్రమే కాకుండా ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములో దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంకు రాస్తూ ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అన్నటువంటి విషయం మనం ఒక మార్పు ధ్యానిస్తే, పరలోకంలో ఈ యొక్క పునరుత్థాన పండుగ జరుపుకుంటున్నారు. క్రీస్తు ప్రభు వారు 3 గంటలకు చనిపోయాడు శివ శుక్రవారంన. మరి 3 గంటల నుంచి ఏం చేసింటాడు ఆయన? మరి దేవుడు కదా, మరి పార్థియ శరీరం తీసుకొచ్చేసేసి అరిమితయ్య యోసేపు యొక్క సమాధిలో, ధనవంతుడి సమాధిలో పెట్టారు. ఓకే, బాగానే ఉంది. మరి ఆ సమాధిలో ఉన్నాడు ఆయన మానవ శరీరం మానవ రీత్యా భూమికి అప్పగించబడింది. ఆయన ఆత్మీయ శరీరం ఏమైపోవాలా? చివరిగా 7వ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగిస్తున్నా అన్నప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? తండ్రి దగ్గరికి వెళ్ళింది. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి 2వ దానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నీవు నాతో కూడా పారదైసులో ఉంటావు. పారదైస్ ఇస్ డిఫరెంట్, హెవెన్ ఇస్ డిఫరెంట్, హెల్ ఇస్ డిఫరెంట్. పారదైసు ఆదాము మొదలుకొని అంతకుముందు రోజు చనిపోయినటువంటి యూదా ఇస్కరియోతు యొక్క చనిపోయిన వారి యొక్క శవాలన్నీ అనగా ఆత్మలని నిద్రించే స్థలం. ఆదాము మొదలుకొని చివరి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అది రెస్టింగ్ ప్లేస్, పరదైస్. ఆ పరదైసులోకి యేసుక్రీస్తు ప్రభు వారు సరాసరి వెళ్ళారు. ఆ పరదైసులో మృతుల యొక్క స్థానంలోకి యేసు ప్రభువుకి ఏమి అవసరము? తండ్రికి తన ఆత్మలు అప్పగించిన తర్వాత ఈయన పరదేశులకి మృతులు ఉండే ప్రదేశానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
నీవు చెరను చెరగా పట్టుకొని పోతివి, మనుషులకి ఈవులను అనుగ్రహించుదని ఊరికినే రాశాడా అపోస్తలుడైన పౌలు గారు? దావీదు రాజు ఊరికినే రాశాడా? నీవు ఆరోహమైనప్పుడు చెరను పట్టుకొని పోతివని. అక్కడ ఒక చెరలో ఉన్నారు, మరణాధికారి అయినటువంటి సైతాను యొక్క చెరలో ఆదాము మొదలుకొని అనేక ఆత్మలు, పాత నిబంధన కాలపు ఆత్మలు, యేసు ప్రభువు మరణానికి ముందున్నటువంటి చనిపోయిన వారి యొక్క ఆత్మలంతా పరదైసులో మరణాధికారి అయిన సైతాన్ చేతిలో ఉన్నాయి. 12 గంటల నుంచి శుక్రవారం 3 గంటల వరకు ఆ యొక్క సైతాన్ శక్తుల చేత, వాయుమండల అధిపతి అయినటువంటి సైతాన్ చేత పోరాడినటువంటి క్రీస్తు ప్రభు వారు మరణించి తండ్రికి తన ఆత్మను అప్పగించి సరాసరి మరి అప్పటికే ఇంకా చనిపోలేదు. ఎవరు? రెండవదంగా ఇంకా చనిపోలేదు. ఎప్పుడు చనిపోయాడు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత. ఆయన చనిపోయినాడా లేదా అని 3 గంటలకు బల్లెంతో పొడిచిన తర్వాత ఆ యొక్క సైనికులు ఏం చేశారు? కాళ్ళు తెగొట్టారు. కాళ్ళు తెగొట్టినప్పటికీ మొదటిదంగా రెండవదంగా కూడా అప్పటికే మరణావస్థలో ఉన్నటువంటి వారు మరి కాళ్ళు తెగొట్టలకు మరణించారు. కాబట్టి మరి వాగ్దానం నెరవేర్చేందుకు ఇదిగో ఈ చెరలో ఉన్నటువంటి సాతాను బంధకములో ఉన్నటువంటి ఆ యొక్క డిస్మస్ అన్నటువంటి ఆ యొక్క రెండవ దంగను, అయ్యా నా భుజాల పైన ప్రయాసపడి భారం మోసుకుంటున్నాను కదా, నేను రక్షణ పొందుకున్న నా బిడ్డ, ఇప్పుడు నువ్వు ఈ క్షణం వరకు నువ్వు పాప బంధకులో ఉన్నటువంటి వ్యక్తివి, నీవు ఇప్పుడు నా యొక్క లోకములో యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నావు కదా, రా నా రాజ్యంలో తీసుకెళ్తానని చెప్పేసేసి మరి ఆ యొక్క రెండవ దంగతో సహా పరదైసులో అడుగుపెట్టిన వెంటనే మరణాధికారికి ముచ్చెండలు పట్టాయండి. ఇంకా సైతానికి ముచ్చెండలు పట్టి అప్పటికే ప్రభు ఇంకా తన రాజ్యంలోకి వస్తున్నాడని తెలిసిపోయి ఒక గుహలో మూలలో దాచిపెట్టుకున్నాడు ఆ యొక్క పరదైసులో. ఆయన చూసిన వెంటనే మరి ఆ యొక్క పరదైసు ఎంట్రన్స్ లో నిల్చున్నటువంటి వ్యక్తి ఎవరు? యూదా కొదమసింహం. గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్ల బలియాగం అయిపోయాడు. ప్రజాపతి బలియాగం అయిపోయినాడు. గొర్రెపిల్ల లోక పాపను మోసుకొని పోయే గొర్రెపిల్ల ఇప్పుడు ఏమైపోయాడు? యూదా కొదమసింహము. ఆ యొక్క గుమ్మంలో నిలబడుతుంటే మరి చూసినటువంటి వారికి అందరికీ అయ్యా ఇప్పుడు ఏం చేయాలి? కలవరము, పరదైసు కలవరం పడింది. ఇక్కడ భూలోకంలో కలవరం చెందుతున్నారు. ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు భూలోకంలో ఏం చేయాలని పిలాతు గారు, గవర్నరు, ప్రభుత్వంతో ఒక పక్క కల్లోలం చెందుతుంది. యెరూషలేము పట్టణ వాసులందరూ కల్లోలం చెందుతున్నారు. ఏం చేయాలని? భూలోకంలో కల్లోలం, పరదేశంలో కల్లోలం. పరలోకంలో ఆనంద మహానందాలు. పరలోకంలో ఎందుకు? క్రీస్తు ప్రభువును జీవస్సుతో వస్తున్నటువంటి మండలాది వారిని ఏ విధంగా హోసన్నా జయము, దావీదు కుమారుడా జయమని జీవస్సుతో ఊరేగించారో అట్లా యేసు ప్రభువును ఊరేగించేందుకు పరలోకం గౌనులు తెరవబడ్డాయి. పరలోకం తెరవబడింది, ఆకాశం తెరవబడింది. దూతలు, మహాదూతలు, కెరూబులు, సెరూబులు, మహాదూతలు, మహనీయములు, ఎంత మహనీయములు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు. మరి అక్కడ ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి వారికి అందరికీ నాస్తికులు అయితేనేమి, దేవుడు లేడని చెప్పేటోళ్ళు అయితేనే, ఆస్తికులు అయితేనేమి ఎంతో మంది ఉన్నారు అక్కడ. అనాది కాలం నుంచి, సృష్టి ఆది నుంచి, మానవ సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలంతా అయ్యో ప్రవక్తలు, పాత నిబంధన కాలం ప్రవక్తలు ఎన్నో చెప్పారు, మేము నమ్మలేదు కదా, హేళన చేశాం కదా. మరి ఫరో గారు అయితేనేమి, ఫెరో గారు అయితేనేమి అనేకులు ఇప్పుడు ఏం చేయాలా? ఈ ప్రభువుని గురించి కదా ప్రకటించింది భూలోకంలో. ఇప్పుడు కూడా భూలోకంలో ఆ యొక్క సజీవుడైన క్రీస్తును, పునరుత్థానుడైన క్రీస్తును మేము ప్రకటించుతున్నామన్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలన్నీ సజీవుడైన యేసు, పునరుత్థానుడైన యేసు మేము ప్రకటించుచున్నాము అన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క సాక్ష్యం పైన క్రైస్తవం నిలబడింది. లేకపోతే క్రైస్తవం నిలబడింది కాదండి. ప్రపంచంలో అందరి మానవులాగానే, అందరి మహానుభావులాగానే, అందరి యుగపురుషుల్లాగానే, అందరు దేవుళ్ళలాగానే ఈయన కూడా చనిపోయి లేకపోయి ఉంటే ఈయన క్రైస్తవం ఈయనోడు సజీవంగా ఇట్లా ఉండేది కాదు. జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ లివింగ్ గాడ్. క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దత్తపుత్రులను, స్వీకృత పుత్రులను కాబట్టి సజీవంగా ఉంటున్నాం. మనకు మరణం పైన మనకు అధికారం లేదు. మరి ఆ యొక్క మరణాధికారి యొక్క చెరలో ఉన్నటువంటి వారిని అందరినీ
యేసు ప్రభు వారు ఆల్టర్ కార్ ఇచ్చి రక్షణ మార్గం. అంతవరకు రక్షణ అంటే ఏమో తెలియదు. ఆదాం గారికి తెలియదు రక్షణ అంటే, నోవ గారికి తెలియదు రక్షణ అంటే, మరి హానోకు గారికి తెలియదు పరదేశం వెళ్ళినటువంటి వ్యక్తికి. అనేకులకు రక్షణ అంటే తెలియదు. ఏమిటి ఆ రక్షణ? యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడినటువంటి వారికే రక్షణ కలిగింది. అంతవరకు సహించువాడే రక్షించబడుతున్నాడు. కాబట్టి అటువంటి వారికి అందరికీ యేసు ప్రభు తన యొక్క కారుచున్నటువంటి తన చేతుల నుంచి, శిరస్సు నుంచి, కాలు నుంచి కారుతున్నటువంటి రక్త స్రవంతితో ఆ యొక్క ఆల్టర్ కాలు ఇవ్వగా అందరు జయజయధ్వనులు చేసి ఆ పరదేశంలో ఉన్న వారందరి చెరగా తీసుకొని వెళ్ళి పరలోకంకి వెళ్ళి దేవదూతలు ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట వారిని సజీవులుగా నిలబెట్టాడు. చనిపోయిన వారిని అందరినీ ఆదాము మొదలుకొని ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు కూడా సజీవులుగా నిలబెట్టినటువంటి యేసు ప్రభు. అది పునరుత్థాన యొక్క మహిమ గొప్పతనం అండి. అంత గొప్ప పునరుత్థాన మహిమ దేవుడు మనకు కలిగజేస్తే ఈ భూలోకంలో ఎంతమంది ఇంకాను నమ్మనటువంటి క్రైస్తవ జనాంగమే, సారీ అండి ఈ విధంగా చెప్తున్నది ఏమనుకోవద్దు, నామినల్ క్రిస్టియన్స్, నామమాత్ర క్రైస్తవుల వల్లనే ఇంకా క్రైస్తవం ఈ విధంగా అనగాడిపోతుంది. నిజమైనటువంటి విశ్వాసులైనటువంటి వారు క్రీస్తు సైనికుడుగా, క్రీస్తు యోధుడుగా, క్రీస్తు కోసం హతసాక్షిగా నిలబడగలిగినటువంటి ఏ క్రైస్తవుడు అయితే ఉంటాడో ఆ క్రైస్తవుడే రక్షించబడేది. అందరూ రక్షించబడలేరు. నేను క్రైస్తవులు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరూ రక్షించబడలేరండి. మొదటి వారు అందరూ కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి వారు అయిపోతారు. మనకన్నా ముందుంటారు దేవుని యొక్క రాజ్యంలో. పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమందే. అట్లా హతసాక్షులు కాకపోతే, దేవుని నామం పేరిట మన సజీవ సాక్ష్యము చెప్పకపోతే వీఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. వీఆర్ అన్ఫిట్ టు కాల్ యాజ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు అని చెప్పుకొని కూడా మనం అన్ఫిట్. నేను క్రైస్తవుడని ఎవరైతే ధైర్యంగా చెప్పుకుంటాడో, క్రీస్తు కోసం పోరాడతాడో అటువంటి వ్యక్తులకే పరలోక ద్వార ప్రవేశము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మృతులలోకం కలవరపడిపోయింది, భూలోకం కలవరపడిపోయింది. ఆదివారం ప్రొద్దున్నే పునరుత్థానం క్రీస్తును చూసినటువంటి మగ్దలేనే మరియ గారు, గలిలయకి వెళ్ళినటువంటి ఆయన యొక్క శిష్యులు పునరుత్థాన మహిమను పొందుకున్నారు. పునరుత్థాన మహిమను పొందుకున్న కూడా అక్కడికి కూడా కొందరు సందేహించినటువంటి శిష్యులు ఉన్నారు. అందులో మన తోమాగారే ఫస్ట్. మన భారతదేశంకు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో వచ్చినటువంటి మన తోమాగారే ఆయన చేతిలో నా వేలు పెట్టి, ప్రక్కలో నా చేయి పెడితే తప్ప నేను నమ్మను అన్నటువంటి వ్యక్తి మరి క్రీస్తు ప్రభు వారు పిలిచి ఆ మేడగదిలోనే, ఏ మేడగదిలో అయితే తిరిగి పందలాగా దాచిపెట్టుకున్నారో ఆ మేడగదిలోకి యేసు ప్రభు వారు తలుపులు, కిటికీలు అన్ని వేసుకొని ఉన్నారు. వేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు మీకు సమాధానం కలుగును గాక, అమ్మ భూతం వచ్చేసింది. యేసు ప్రభు భూతం వచ్చేసినాడు. తలుపులు మూసుకున్నాం, కిటికీలు మూసుకున్నాం. ఎట్లొచ్చాడు ఆయన? దొంగనా? అందుకని యేసు ప్రభు అంటారు, నేను దొంగ వలె వచ్చుచున్నాను జాగ్రత్త అంటాడు ప్రకటన గ్రంథంలో. దొంగ ఎట్లా వస్తాడండి? అట్లా కిటికీలు తెరిచేసి పక్క నుంచి ఆ యొక్క బోర్డ్స్ తీసేసి శుభ్రంగా వచ్చేస్తాడు. మనం మేలుకున్నా కూడా వచ్చేసి అల్మారాలు తెచ్చుకుని వెళ్ళిపోతున్నారు. పట్టపగలే చూస్తున్నాం. కాబట్టి మరి యేసు ప్రభు ఆ యొక్క మెడికల్లోకి వచ్చి మీకు సమాధానం కలుగును గాక, మరి వాటితో ఆహారం కూడా భుజించాడు. ఎమ్మాయి గ్రామం వెళ్తున్నటువంటి అదే పునరుత్థాన దినమని ఎమ్మాయి గ్రామంకి వెళ్ళినటువంటి ఇద్దరు శిష్యులతో అనేక లేఖనాలు చెప్పి వారితో ఉండి ఆ గ్రామంకి వెళ్ళి, ఎమ్మాయి గ్రామంకి వెళ్ళి రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో అప్పుడే ప్రభువుని చూస్తామండి. ఆత్మీయ నేత్రములు మనకు మూతబడేందుకు సైతాన్ చేసేది వెలుగుదూత వేషం వేసుకొచ్చేసేసి మన యొక్క నేత్రాలను మోస్తుంది. వాక్యంలోకి చదవనీకి వచ్చేళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఆరాధించేందుకు మందిరంలోకి వచ్చేళ్ళకల్లా, వాక్యం చెప్పనీకి వచ్చేళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. పక్క నుంచి కూర్చొని ఏమిటో లేదా మెల్లగా నిద్రపోలేదు, కళ్ళు మూసుకో, చాలాసేపు అయింది కదా ఈయన చెప్పబట్టి ఇంకెంతసేపు చెప్తాడు, నిద్రపో. అట్లా చాలా మంది వాక్యం, మీరు దేవుని వాక్యం తెలిసి చదవని కూర్చోండి, మీకు నిద్ర రాకుతాను అన్నాడు కండి. తిట్టుకోండి ఆ రోజున. వెంటనే ముఖం కడుక్కొని వెళ్ళి
యేసు రక్తమే జీవనండి. ఆ యేసులో చిందించినటువంటి ఆ యొక్క రక్తము పునరుత్థాన శక్తి, పునరుత్థాన మహిమ, నూతన బలము వచ్చి మోకాలపై నుండి మనం ప్రార్థించగలిగే శక్తి దేవుడే ఇస్తాడు. అబ్బా తండ్రి అని మన పక్షాన మూలుగుతున్నాడు తండ్రి దగ్గర. అటువంటి శక్తి మనకిస్తాడు. అది మనం పొందుకోలేకపోతున్నామంటే అది చాలా దౌర్భాగ్యమవుతుంది. ఎన్ని సంవత్సరాల పునరుత్థానములు మనం జరుపుకుంటున్నా, ఎన్ని సంవత్సరాల యొక్క పునరుత్థాన క్రీస్తును మనం ప్రకటిస్తున్నా, క్రీస్తులో మనం లేకపోతే, క్రీస్తుతో మనం అంటుకట్టబడకపోతే, క్రీస్తు సిలువలో మన యొక్క సిలువలు వెంబడించకపోతే మన జీవితాలు నిరుపయోగమైపోతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత గొప్ప రక్షణ మనకు కలిగజేసినటువంటి ఆ యొక్క దేవాతి దేవుని మరి ఒక మారు మనము జ్ఞాపకం చేసుకుంటే, రాతి సమాధి క్రీస్తును బంధించగలదా అండి దేవుని? ఒక రాతి సమాధి సృష్టి ఎవరండి సృష్టి చేసింది? ఆద్యంత సృష్టి చేసిన యేసు ప్రభు కదా, ప్రధాన శిల్పి కదా దేవుని దగ్గర. ఎంత అందంగా సృష్టించాడు. మరి పర్వతాలు, కొండలు, ఈ యొక్క నదులు, లోయలన్నీ ఎవరు సృష్టించారు? మన కోసం సృష్టించాడు. అటువంటి సృష్టించుకుంటే ఒక మానవుడు అరవిదయ తను కల్పించుకున్నట్టు రాతి సమాధి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బంధించగలదా? మానవుడి ఇన్ని ముద్రలు వేసి చేస్తే బంధించగలదా? మానవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరండి. ఎంతో ఉన్నతమైనటువంటి తూర్పుకు పడమడికి ఎంత దూరం ఉందో మనకును, మన పాపములకును దేవునికి మనం అంత దూరంగా ఉన్నాం. మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాదు. మన తలంపులు ఇంతవరకే. మన యొక్క జ్ఞానములకు సంబంధించినంత వరకు మన తలంపులు, మన జ్ఞానానికి మించినటువంటి తలంపులు దేవుని యొక్క తలంపులు. మరి ఇలాంటి ఒక పెద్ద మనిషి కథ మీకు చెప్తాను. సమయం ఇంకా నాకు 5 నిమిషాలు ఉంది. ఈ 5 నిమిషాలలో మీకు ఒక కథ చెప్తానండి. కథ అంటే నిజంగా జరిగిన కథ, అబద్ధమైన కథ కాదు, అబద్ధమైన కథలు చెప్తాను. దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు. వారి మరణం విన్నాడు. 430 సంవత్సరాలు చెరలో ఉన్నటువంటి ఐగుప్తీయుల చెరలో ఉన్నటువంటి ఫరో రాజు యొక్క చెరలో ఉన్నటువంటి ఐగుప్తీయుల యొక్క మరణం విన్నాడు. వారి యొక్క శ్రమలు, కష్టాలను విని మోషేను పంపించాడు. ఆయన ముందు పోతారు అనలేదులేండి. ఆయన కూడా చాలా తప్పించుకొని ఎస్కేపిస్ట్ గా ప్రయత్నం చేశాడు మోసే గారు కూడా. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. వెళ్ళాడు. ఎట్లయితేనేమి మరి వారిని ఆ యొక్క 10 శ్రమల ద్వారా అయితేనేమి, అద్భుత కార్యాలైతేనేమి పంపించాడు. మరి ఫరో చివరికి తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన తర్వాత పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పటికైనా పంపించవయ్యా మోషేను వాళ్ళందరినీ, ఎందుకు ఉన్న కొడుకు కూడా చనిపోయినాడు కదా అని ఫరో భార్య చెప్పిన తర్వాత ఓకే వెళ్ళండి అన్నాడు. 3 రోజులు మాత్రమే, మళ్ళీ తిరిగి రండి బ్యాక్ అన్నాడు. ఈ యొక్క వీళ్ళు కూడా మన ప్రధాని చెప్పినాడు 3 రోజులే సమాధులు ఉంటా అంటే లేస్తానంట ఆయన అన్నట్టు, ఈరోజు మీరు 3 రోజులు అరణ్యం వెళ్ళి చేసేసి మీ దేవుని ఆవరించి మళ్ళా రండి అన్నాడు. సరే వెళ్ళారు. వెళ్ళిందిగా వాళ్ళకి విమోచన కలిగిన తర్వాత మళ్ళీ వస్తారండి. దేవుడు విమోచించాడు. మోషే చెప్పాడు, వెళ్ళండి, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం వెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడు వెళ్తున్నాను. వెళ్ళారు, బాగానే ఉంది. సముద్రంతో కప్పించారు. ఎక్కడికి వచ్చారండి? ఇప్పుడు మన నిర్మకడ 15వ అధ్యాయం చదువుకున్నాం. ఎంత ఉత్సాహంగా జయదులు చేశాడు మోషే గారు. కీర్తనలు ఎత్తి మిరియాం తంబులతో డాన్స్ చేసింది మిరియాం గారు. మరి అహరోను గారు ప్రవచించారు. మోషే గంతులు వేశాడు. ఆ యొక్క కీర్తనంతా చూడండి, చదివినటువంటి కీర్తన అంతా. ఫరో సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచేశాడు, ఫరో రథముల సేనలన్నింటినీ అని. ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాకల్లా ఆ సముద్రం చూశాక భయం వేసింది. మన ఈ నడవ డిస్కవరీ ఛానల్ అమ్మగారు పెట్టుకుని చూస్తున్నాం. ఏదో విజయ్ ఇప్పిస్తే ఆ యొక్క ఛానల్ చూస్తున్నాం. అంత రెడ్ సీని, ఆ తర్వాత మెడిటరేనియన్ సీని, ఆ సూయజ్ కెనాల్, ఆ చుట్టుపక్కల చరిత్ర అంతానే చూపిస్తున్నాడు. మరి ఎదురుగా ఎర్ర సముద్రం, ఇటు చూసిన అరణ్యమే, ఇటు చూసిన అరణ్యమే, సీనా అరణ్యమే, ఎక్కడ చూసినా కూడా అరణ్యమే. ఎక్కడ పోతారు? భయంకరమైన అరణ్యం చిక్కుపడిపోయినారు. ముందు సముద్రము, వెనకేమొస్తుందండి? ఫరో రథములతోటి బలమైనటువంటి రౌతులు, బలమైనటువంటి ఆ యొక్క చార్జెట్స్ రథములతోటి వెంబడించుకుంటా పొగలేకుండా చాలా ఒక్కవారేంటి చూశారు. అమ్మో రేపించి మోసంగా ఎంత పని చేస్తారో మమ్మల్ని, మాకు ఐగుప్తుల సమాధులు లేవని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ సముద్రంలో వాళ్ళ చంపేస్తారు కదా అని చెప్పి తిరుగుబాటు చేశారు. మోషే దేవుడికి అంగలాడుస్తుంటే ఒక మాట అన్నాడు చూడండి. ఎంత చక్కని మాట దేవుడు చెప్పాడో చూడండి. ఇన్ని అద్భుతాలు చేశాను కదరా మోసే నేను, మిమ్మల్ని ఆ యొక్క ఫరో
క్రూరుడైనటువంటి ఫరో దగ్గర నుంచి మిమ్మల్ని విడిపించాను, అరణ్యములో ఇంత గొప్ప కార్యాలు చేస్తే, మీకు మన్నాను అనుగ్రహిస్తే, తాగేందుకు నేను కొట్టబడిన బండనే మీకు జీవజలం ఇస్తే, మీకు ముందుగా షకినా మేఘం పంపిస్తే, నా దూతను పంపిస్తే, నా పేరు పెట్టబడినటువంటి యాది అన్నటువంటి నా యొక్క పేరు సమానుడైనటువంటి యాషువ అన్నటువంటి క్రీస్తును దూతగా నీకు పంపిస్తుంటే ఇంకా ఎందుకు నాకు మొరపెడతావు? నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. సాగిపోవుడి, దేవుడు చెప్పినటువంటి మాట. ఎదురుగా సముద్రం ఉంటే ఏమంటాడు వాళ్ళతో, ఇశ్రాయేల్ తోటి చెప్పు, వాళ్ళకి ఇశ్రాయేల్ చెప్పు, సాగిపోడి, గో ఫర్దర్, అంతే. ఏమండి తక్కువరా? సముద్రం ఏం మామూలుగా మోకాల్లోతుందా, నడుములోతుందా, లేదా కొద్దిలోతుంటుందా సముద్రం? ఎర్ర సముద్రం మనం చూడలేదనుకోండి, టీవీలో చూస్తుంటాము. మరి మా కమలకు వెళ్ళొచ్చింది, జెరూసలేం వెళ్ళొచ్చింది, రెడ్ సీ అవన్నీ చూపించుంటారు. చాలా మంది వెళ్ళారు మా వాళ్ళు, మా బంధువులు. అది పొంగుతూ అంత భయంకరంగా ఉంటే ఈయన ఏందయ్యా, యెహోవా దేవుడు ఏమంటున్నాడు, సాగిపోండి, నాకెందుకు చెప్తున్నారు మీరు? ధైర్యం లేదా మీకు? ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, మీ వాగ్దాన దేశానికి నేను వెళ్ళమంటుంటే మీ తండ్రులేని విశ్వాసం లేదా? అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు కదా, అబ్రహాం ఇసాకి యాకోబుల దేవుడు అంటున్నారు. మరి మీకు ఎందుకయ్యా నిలుస్తాం? సాగిపోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ముందు శత్రువు, వెనుక శత్రువు, చుట్టూ శత్రువు ఉన్నా కూడా మీరు సాగిపోవలసిన వారుగా ఉంటున్నారు దేవుని బిడ్డలు. యు ఆర్ ఎ చోజన్ పీపుల్, యు ఆర్ ఎ సెలెక్టెడ్ పర్సన్. నీ కోసం పరలోకం ఎదురు చూస్తుంది, దేవదూతలు ఎదురు చూస్తున్నారు, ఆహ్వానం పలుకుతున్నారు మనకు. అటువంటిప్పుడు ఇంకా తిరుగుబందలాగా ఉండే చోటు ఉంటామా? ముందుకు సాగిపోదామన్నారు. తర్వాత చెప్తున్నాడు, నీ చేయి చాపి నీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్రను పైకి చాపు అన్నాడు. అప్పటికి దేవుడు అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడు దేవుడు? వారిని వెంబడిస్తూ వస్తున్నటువంటి ఆ షకీనా మేఘము అగ్ని స్తంభమై ఐగుప్త సైనికులు వ్యతిరేకంగా అగ్ని నిప్పులు వారిపైన కుమ్మరిస్తుంది. వీరి పైన, ఇశ్రాయేల్ బిడ్డల పైన చల్లని మేఘం వెలిగించి వెళ్ళిపోమంటున్నారు. అక్కడ వాళ్ళ రథములు తోరలేకపోతున్నారు. ఆ యొక్క వెలుతురుకు, ఆ యొక్క అగ్నికి, అగ్ని బాణాలకు, ఆ యొక్క షకినా మేఘం నుంచి వస్తున్నటువంటి అగ్ని నిప్పు కణాలకు వారి రథాలు తోరలేకపోయి ఏమైందంటే 14వ అధ్యాయం 1 చదువుకోండి. వారి రథముల యొక్క చీలలు ఊడిపోయినాయి. ఇప్పుడు మనం పాడుతున్న పాట ఏంటి? చీలలు శిల 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 తొలగను, ముద్రలు విడిపోయాను. రథముల యొక్క శీలలు, ఆ యొక్క నెయిల్స్ పోతే రథం కదులుతారండి. బండికి కట్టినట్టు చక్రానికి శిల ఉంటుంది చూసారా? ఆ యొక్క బండికి బలం ఎక్కడ నుంచి ఉంటుందంటే, నువ్వు ఎంత బలమైన గుర్రాలు పెట్టినా కూడా ఆ యొక్క చక్రాలు పక్కపోతే బండి పరిగెత్తలేదు. అట్లా ఉన్నా కూడా ఆ చీలలు పోయి విరిగిపోయి గాండ్లు వెళ్ళిపోయినా ఇంకా కదులుతున్నారంట అట్లే గుర్రాలను కొట్టుకుంటూ. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో యొక్క బలం ఎందులో ఉందండి? ఇప్పుడు మనం పాడుతున్నాం. ఫరో యొక్క బలం ఏమిట్లో ఉందంట? రథాలలో ఉంది. రథాలకు చీలలు లేకపోతే రథాలు వేస్ట్. బలమైనటువంటి రథాలకు బలమైనటువంటి చీలలు, ఆ చీలలు విడిపోతే ఇంకా బలం ఏముందండి? తేనెటీగలకు బలం ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? ఎప్పుడైనా పుట్టించుకున్నారా తేనెటీగలతోటి? పుట్టించుకుని తెలుస్తుంది. నేను పుట్టించుకుని చిన్నప్పుడే. అవుతున్నావు కదా, తేనెటీగలు బాగా పుట్టినారంటే అసలు వాళ్ళకి విషయం ఎక్కదు. తేనెటీగల బలం ఎక్కడ ఉంటుంది? కొండిలో ఉంటుంది. మరి తేలు బలం ఎక్కడ ఉంటుందమ్మా? కొండిలోనే ఉంటుంది. ఆ కొండి తినేస్తే శుభ్రం ఫ్రై చేసుకొని తింటారు చైనా వాళ్ళు. ఆ కొండి మాత్రం తెచ్చేస్తారు చైనా వాళ్ళు, ఆయిల్ వేసుకుని హాయిగా తినేస్తారు ఈ యొక్క తేలను, బండ్ర గబ్బలను. మరి పాములు ఎక్కడ ఉంటుంది? ఊరులో. అందుకని ఆ యొక్క హెడ్ని కట్ చేసేసేసి చైనా వాళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా మంచిగా ఫ్రై చేసుకొని తినేస్తారు పాములను. మరి పాము బలం కొరలో ఉంటే సైతాన బలం ఎక్కడుందండి? మరి పాముకు సాదృశ్యం ఎవరండి? సాతానే కదా. మరి సాతాన రూపంలోనే కదా పాము రూపంలోకి వచ్చి హవ్వను మోసం చేసిన సైతానం.
కాబట్టి మరి పాముకు పితరుడైనటువంటి యొక్క సైతాన బలం ఎక్కడుంది? మరణం మీద ఉంది. మరణము నాది. మోసే చనిపోయినప్పుడు పోరాడుతున్నాడు సైతానుడు వచ్చి మిఖాయిల్ దేవదత్తతోటి. మోసే చనిపోతే శవం నాది, మరణాధికారం నేను. ఈ మోసే శవం నేను తీసుకెళ్లి నా పరదేశులు పెట్టుకుంటా, నీకేం అధికారం ఉంది అని చెప్పేసి యూదాపత్రికలు చదవండి. అప్పుడు మిఖాయిల్ దేవదత్తున్నాడు, దేవుడు నన్ను గద్దించుగా కానీ అట్లే తీసుకెళ్లాడు. లేకపోతే ఆ యొక్క సీనాయి పర్వతం పైన, నెబో పర్వతం పైన, ఆ నెబో పర్వతం పైన మోషే గారు చనిపోయారు. ఆ దానిపైన ఇప్పటికు ఒక పెద్ద మసీదు కట్టేసి ఉండేటోళ్ళు ఇస్మాయిలీలు. వాళ్ళ రాజ్యం కదా ఇస్మాయిలీలు. మోషేకు ఒక పెద్ద మసీదు కట్టేసి ఆరాధించేటోళ్ళు. మక్కా మసీదు ఏ విధంగా కట్టారో అట్ట కట్టేటోళ్ళు. అలస్కా మసీద్ జెరూసలేంలో మరి మోషే గారు. అది మరణాధికారికులు. అంటే మరణానికి భయపడిన వారు ఎవరన్నా ఉన్నారండి? మానవుడు మరణం అంటే భయం. మనకు లేదండి భయము. మనము చనిపోయినటువంటి మన వాళ్ళు ఉంటే మన బంధువులు హాయి పాటలు పాడుతుంటారు. అందరూ అంటారు, వీళ్ళు చాలా మంది ఏందయ్యా చనిపోతే రాత్రంతా పాటలు పాడుతుంటారు వీళ్ళు. అరే ఒక్కడు కూడా ఏడ్చేటోళ్ళు లేరని. కొందరైతే ఏడ్చేందుకు కిరాయి తీసుకుంటారు. ఏడ్చి అత కాకపోయి కిరాయి తీసుకుంటారు అంటారు. కానీ మరి మరణాధికారి బలం మరణం. ఆ మరణానే ఓ మరణామా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, శిలువలో చితక ఆదికాండం 3:15 సైతాను తలను చితక తొక్కినటువంటి క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై పరలోకములో జయోత్సవం చేస్తున్నటువంటి ఈ దినమున మనకు పునరుత్థాన శక్తి, పునరుత్థాన జయము, పునరుత్థాన విజయము, నూతన శక్తితో మనం ఈ దినాన ఉంటున్నాము. అంటే అది యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి. అటువంటి శక్తిని మరి దేవుడు మనందరికీ ప్రసాదించిన కాక.